బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అందరిపైన కేసులు అయినాయి కదా, కొంతమంది పరారీలో ఉన్నారు. సో ఎందుకని తప్పు చేయనప్పుడు ఎందుకు పరారీకి వేరు? అంటే భయం భయ వాళ్ళ లైఫ్ దెబ్బతింటుందని. అంటే విష్ణుప్రియ, రీతు చౌదరి వీళ్ళు వచ్చారు కదా, స్టేషన్లో వచ్చి విచారణకు హాజరయ్యారు. సో వీళ్ళు పర్షన్ బాయ్, ఇమ్రాన్ ఖాన్, సో హర్ష సాయి వీళ్ళందరూ భయ్యా వీళ్ళు ఇవ్వాలేం చేయట్లేరు. వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లు చేసుకునే వాళ్ళు, యూట్యూబర్లు, ఫేస్బుక్ వాళ్ళు, వీళ్ళు ఇంకా సీరియల్ వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. రానా దగ్గుపాటి. అదే నేను చెప్పేది, అదే భయ్యా అదే నేను చెప్పేది కూడా అదే. సీరియల్ వాళ్ళ వెనకాల సినిమా వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళ వెనకాల ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేల వెనకాల ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ యాప్ చేయబట్టి ఒక ఆయన 50 లక్షలు పోగొట్టుకున్నారు. అదే భయ్యా బాలకృష్ణ అయినా, చిరంజీవి అయినా, వెంకటేష్ అయినా, నాగార్జున అయినా, ఎంత పెద్ద హీరో అయినా కానీ, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, కలెక్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకోవాల్సిందే, జైలుకు పంపించాల్సిందే. వీళ్ళకు శిక్ష పడాలా. ఎవరికి? బెట్టింగ్ యాప్ ఆడండి రా పోయి డబ్బులు సంపాదించుకోండి. గంట చేపట్లో 10,000 వస్తాయి, 2 గంటలలో 50,000 వస్తాయి, 3 గంటలలో ₹1,00,000 వస్తాయి. నేను ఆడినా గెలిచినా డబ్బులు సంపాదించుకున్నది చూడు, కట్టలు అని చూపిస్తున్నారు కదా. వీళ్ళు చిన్న చిల్లర దొంగలు. అందుగురించి వీళ్ళకి శిక్ష పడాల్సిందే. వాడు యాప్ తయారు చేసినోడు వాడు మన ఓడు కాదు, మన ఆంధ్రోడు కాదు, మన తెలంగాణ కాదు, మన భారతదేశం వాడు కాదు. ఎక్కడ పబ్లిక్ ఏమంటారు, టిక్ టాక్ ని ఎట్లయితే బ్యాన్ చేశారో ఈ యాప్ 100% చేయాల్సిందే. ఖచ్చితంగా దీని మీద మోడీ దృష్టి పెట్టాలి, మన చంద్రబాబు దృష్టి పెట్టాలి, మన రేవంత్ రెడ్డి. వీళ్ళకు వాళ్ళ దృష్టికి పోయే వరకు మన యువత కూడా దీన్ని అక్కడ తీసుకుపోవాలి. అది ఖచ్చితంగా మనం దీని మీద తిరుగుబాటు చేయాల్సిందే. చాలా దుర్మార్గం. అట్లా కాదు భయ్యా, నిన్న ఇవాళ బెట్టింగ్ యాప్ రాలే, నిన్న ఇవాళ వాళ్ళు ప్రమోషన్ చేయలే, చాలా రోజులు అవుతుంది. మరి ఇప్పటిదాకా ఏం చేసిరు? ఎప్పుడో ఫస్ట్ ఆర్సీ సాయి చేసిండు భయ్యా, అవునా? ఆర్సీ సాయి మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఇంతమంది ఈరోజు జైలుకు పోవు కదా. రీతురాయ్ భయపడేది కదా, సన్నీ యాదవ్ భయపడేవాడు కదా, పర్షన్ బాయ్ ఆయన భయపడేవాడు కదా, విష్ణుప్రియ భయపడేవాడు కదా, నాని భయపడేవాడు కదా, మన పల్లవ ప్రసాద్ భయపడేవాడు కదా. ఒక్కని జైలు నూకితే వీళ్ళందరికీ ఉచ్చబడేది, అవునా కదా. వాడిని ఫస్ట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కఠినంగా చర్య తీసుకుంటే ఇంతమంది తయారయ్యేది కాదు. సో ఒక కోడి గుడ్డు పెట్టేసి 10 పిల్లలు తయారు చేసి ఆ 10 పిల్లలు 100 పిల్లలు తయారైనాయి. ఇప్పుడు నా అన్వేషణ దీనికి అంతటికి కారణం ఒక్కొక్కరిని బయటికి తీసుకురాని. నా అన్వేషణ ఆయన కేవలం ఆయన ఉనికి చాటు కోసమే. నిజంగా ఆయన మన ఆంధ్ర గురించి, మన తెలంగాణ గురించి, మన భారతదేశం గురించి అభిమానం ఉంటే ఎప్పుడైతే ఆర్సీ సాయి చేసిండో అప్పుడే నువ్వు పెట్టాలి. ఎప్పుడైతే గీతురాయి చేసిండో ఎమ్మడి తెల్లారి పెట్టాలి. ఎప్పుడైతే నానిబాయి చేసిండో తెల్లారి పెట్టాలి. ఎప్పుడైతే పరిశాన్ బాయ్ పెట్టి తెల్లారి పెట్టాలి. అవునా? మధుప్రియ ఎప్పుడు చేసిందో, విష్ణుప్రియ ఎప్పుడు చేసిందో తెల్లారి అప్పుడు పెట్టాలి. అప్పుడు వదిలేసి ఇప్పుడు పెడుతున్నాం అంటే ఆయన ఏంటంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరిగి అక్కడ చైనా ఓడు మన బార్డర్లో మన భారత మిలిటరీ వాళ్ళని కాల్చి చంపుతుంటే చైనాకు పోయి వాడిని పొగిడితే మన భారతదేశాన్ని తిరిగివి. కొడక నువ్వు భారతదేశానికి కోసం గుద్ద బలవుతావు అని చెప్పారు. నీవు అలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎక్కడ గుద్ద బల కొడతారు అని చెప్పేసి ఆయన అది తప్పించుకోవడం కోసము ఈయన ఇది రాముణ్ణి, కృష్ణుణ్ణి అని చెప్పేసి ఏదో ఇలా అభిమానం, అబ్బా మంచర్రా బాయ్, మంచర్రా అని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి ఏ రైతు బిడ్డ గుద్ద బలిజాల్సిందే. ఎవడన్నా కానీ, రైతు బిడ్డ కానీ, లేకపోతే ఎమ్మెల్యే బిడ్డ కానీ, సీఎం బిడ్డ కానీ, పిఎంఏ బిడ్డ కానీ. ఇప్పుడు ఇట్లా వీడియోలు తీసుకోవద్దంట కదా, ఇట్లా వీడియోలు తీసుకోవద్దంట. ఎక్కడ పోయా వీడియోలు తీసుకోవద్దంట, దానికి నేనేం చేయాలి? ఇది మినిమం డిగ్రీ ఉండాలి, అర్థం కావాలంటే నేనేం చేయలేను.